ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి పాలక్ వర్మ గారు వచ్చారు. ఇంకా చాలామంది సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు శ్రీమతి శర్మారెడ్డి గారితో పాటు వారికి ఈ యాత్రలో వారితో పాటు మీ అందరిని చూడటానికి వచ్చారు. సంతోషం, మీ అందరికీ స్వాగతం. ప్రప్రదంగా మనందరం కూడా కలిసి శ్రీమతి శర్మారెడ్డి గారికి స్వాగతం చెబుదాం చప్పట్లతో. దయచేసి అందరూ మన నాయకురాలి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పునర్వైభవాన్ని రాజశేఖర రెడ్డి గారి సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అద్భుతాల గురించి మాట్లాడతారు. అదేవిధంగా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళ్లాలి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏ రకంగా ప్రజలను మభ్యపెట్టి మరి అబద్దాలు చెప్పి కాలం గడుపుతున్నారు, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ఏ రకంగా రాష్ట్రాన్ని మరి సర్వనాశనం చేస్తుంది అనేటువంటిది సాక్ష్యాధారాలతో ఊరికే మాట్లాడటం కాదు. మీరందరూ కొంచెం ఆలోచించి కాంగ్రెస్ పార్టీని మళ్ళా పునర్నిర్మాణం చేసేదానికి మీరందరూ సహకరించాలని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టంకు అంతర్భాగంగా ఆ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టడం, గత 20 సంవత్సరాలుగా చాలా మంది, కోట్ల మంది పథకం ద్వారా మరి 10 రూపాయలు సంపాదించుకొని గౌరవంగా మరి ఇల్లు వాకిలి గడుపుకొని పిల్లలకు విద్యాభ్యాసం నేర్పించడం జరిగింది. వాటన్నిటిని గురించి చర్చిస్తారు. మరి ముందుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ గారు స్వాగతోపన్యాసం చేస్తారు. అదేవిధంగా తర్వాత శ్రీమతి కాదు కుమారి పాలక్ వర్మ గారు మాట్లాడతారు. తర్వాత మీరు చెప్పేది మొట్టమొదట ఒక అరగంట సేపు మీతో ఈ రచ్చబండలో మీ ఇబ్బందులు ఏమిటి, ఉపాధి హామీ పథకం కింద మీరు చేస్తున్నటువంటి పనుల విషయాలేమిటి, డబ్బు వస్తుందా, పని ఉందా, ఈ రకమైనటువంటి అంశాల మీద మీ నుండి వారు అభిప్రాయ సేకరణ చేసిన తరువాత, అవి కాకుండా మిగతా విషయాలు, కష్టాలు, పెన్షన్లు కావచ్చు, రైతుల ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా మీ దగ్గర నుండి వారు విని తర్వాత స్పందిస్తారు, మాట్లాడతారు. మీ అందరికీ మరొక్కసారి స్వాగతం చెప్తూ మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి వారి నేతృత్వంలో మీరందరూ కలిసి పనిచేస్తారని విశ్వసిస్తూ విద్యాసాగర్ గారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం అండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ మన వైఎస్ షర్మిలమ్మ గారు ఈరోజు విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం జామి గ్రామానికి విచ్చేసినారండి. ఆవిడకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఏపీసీసీ సెక్రటరీ అయినటువంటి పాలకవర్మ గారికి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులైనటువంటి జేడీ శీలం గారికి మరియు నాతోటి వివిధ జిల్లా అధ్యక్షులకు మరియు మా జిల్లా కోఆర్డినేటర్లకు మరియు ఈ కార్యక్రమాన్ని నాతో పాటు సమానంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఎస్కోట్ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి డాక్టర్ గేదెల తిరుపతి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మీ యొక్క కష్టాలను అమ్మ షర్మిలమ్మ గారితో పాలు పంచుకోవడానికి వచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో మరియు మీ పర్సనల్ సమస్యలు కానీ, మీ వ్యక్తిగత సమస్యలు కానీ, లేదా మీ ఊరి సమస్యలు కానీ ఏవైనా ఉంటే షర్మిలమ్మ గారికి మీ ముఖాముఖిగా తెలియజేసుకుని మీ యొక్క ప్రాబ్లమ్స్ను వీలైనంత వేగంగా కాంగ్రెస్ పార్టీ సాల్వ్ చేస్తుందని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాలక్ వర్మ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. Respected PCC President Sharmila ji, Working President J.D. Silamanna, District President Vidya Sagar ji, and Assembly Coordinators, Congress family, and my family here in Vijayanagaram. Namaskar to all of you. Everybody knows why we have gathered here, what Manrega is all about, and what VB Gramji is all about.
I don't want to get into the details because the president and everybody else will be addressing you. But I would like to appreciate, because people in Andhra are appreciating about this Andhra, the time given by the PCC in last 1.5 months, and going to the rural areas and connecting with the people is being appreciated, and taking stand for the people. Like something happened with the Yelluru MP yesterday about the drug issues, and it was very well addressed by Sharmila ji. And Sharmila ji, people are saying that the way you are taking that stand, it is highly recommendable. It is appreciated by all. Thank you very much. పాలక వర్మ గారు ఏం చెప్పారంటే, మీ అందరికి నమస్కారం. షర్మిలమ్మ గారు చాలా కష్టపడి తిరిగి పనిచేస్తున్నారు. వారికి సహకరించండి. వారు చెప్పేటువంటి మంచి మంచి విషయాలు విందాం. ఉదాహరణకు ఈ ప్రాంతంలో నిషా వస్తువులు, డ్రగ్స్ ఏమంటారా తెలుగులో, మత్తు పదార్థాలు, మారక ద్రవ్యాలు, మాదక, ఈ డ్రగ్స్ అంటే అందరికి తెలుసుది లేవయ్యా. డ్రగ్స్ తీసుకుని కుర్రవాళ్ళు పాడైపోతా ఉన్నారు. ఆ అంశం చాలా విశదీకరించారు. సంతోషం. మీ అందరూ వారు చెప్పే మాటలు వినండి. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటానని చెప్పారు. ఇప్పుడు షర్మిలమ్మ గారు మాట్లాడే ముందర దయచేసి అక్క, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, రైతులు, మీ యూత్, మీరు ఏ విషయాల మీద ధైర్యంగా మాట్లాడండమ్మా. మీరు సంకోచిస్తారు పురుషుల ముందు మాట్లాడటం. రేపు మీరే నాయకులు. మాకిద్దరు నాయకులు కనపడుతూ ఉన్నారు. వారి మాటలే మేము ఫాలో అవ్వాలి. వారిని మేము ఫాలో అవుతుంటే వారిని అనుసరించాలి. మీరు కూడా ధైర్యంగా, మహిళగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. గత 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ సేవ చేసింది. ఇప్పుడు మీరందరూ ఆదరిస్తే, మరి ఆశీర్వదిస్తే తప్పనిసరిగా మరి కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం జరుగుతుంది. ఎక్కువసేపు మాట్లాడకుండా మీ నుండి వారు వినాలని కోరుకుంటున్నారు. దయచేసి మాట్లాడండి. కమలాకర్. నమస్తే నా సర్లక్క. మరి సర్లక్క కాదు, శర్మిలక్క. సారీ. ఎస్కోట మాది ఎస్కోట అండి, విజయనగరం జిల్లా, సీతంపేట. మాది ఎస్కోట మండలం, సీతంపేట. అయితే చెరువు పనికి వెళ్తాను. డబ్బులు 30 రూపాయలు, 15 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఇలా పడతాను. కష్టపడిన వాళ్ళకి ఏటి లేదు, కూర్చొని తినే వాళ్ళకి అంతానా. కష్టపడిన వాళ్ళకి కడకాయలు, కూర్చున్న వాళ్ళు గుండెకాయలని సాత్రే ఉంది. ఒక పెన్షన్ కానీ, ఒక ఇల్లులు కానీ వచ్చే వాళ్ళకి వస్తాను, రాని వాళ్ళకి లేవు. అది 10 సార్లు, 30 సార్లు, 100 సార్లు తిరిగినా సరే లేదు. ఎంతమంది ప్రజలు ఇలా కళ్ళు కాల్చుకొని కూర్చుంటాండ్రో. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చిన్న గౌరవం కూడా ఇవ్వట్లేదు. గెలిచాక ఒక మాట, గెలిచి ఒక మాట. ఓకే, గెలిచాక మీకేమమ్మా మేమున్నామంటారు, గెలిచి వెనకెట్టేస్తాండ్రు. ప్రజల మాట ఎవరు పట్టించుకోవట్లేదు, ఉండే వాళ్ళ మాటే పట్టించుకుంటారు. నేను వాళ్ళంటే ఒక ఏక ముక్కలా చూస్తాండ్రు జనాల్ని, తెలుసా? అది ఎవరైనా, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా అంతే కదా. ఉన్న వాళ్ళ కాడ ఏముంది, నేను వాళ్ళ కాడ ఏముంది, అందరూ మనుషులే. పోస్ట్ ఒకటే బ్లడ్, కొయ్యపోతే బ్లడ్ కాదు కదా. అది ఎవరినైనా మనుషుల్లో తలలో పెట్టుకొని మైండ్లో ఎంత వరకు చూడాలో, మనుషుల్ని ఎంత విలువ ఇవ్వాలో, ఎంత కష్టపడితే ఎంత చెయ్యాలో అది గమనించుకుంటే చాలు. గెలిచాక ఒక మాట, గెలిచి ఒక మాట కాదు మేడం. అది ఎవరైనా ఒకటే అని చూడాలి. మీరు వచ్చారు కాబట్టి అని కాదు, ఎవరైనా. ఇప్పుడు ఫస్ట్ మంది కాంగ్రెస్ కదా, ఆ తర్వాత ఏంటిది తెలుగుదేశం. ఇవన్నీ ఇప్పుడు వచ్చినవి, ఇవన్నీ గాలితో తుఫాను పోయినట్టే. మొదట నిలబడేది కాంగ్రెస్, తెలుగుదేశమే. అవన్నీ ఆ రెండు నిలబడితే జనాలు నీట్గా ఉంటారు. ఎవరో ఏదో వచ్చి చేసేస్తారని మేము ఇచ్చేయము. మా ప్రజల బాధ పట్టించుకున్న వాళ్ళకే మాకు నాయకులు. ప్రజల మాట పట్టించుకున్న వాళ్ళు మాకు నాయకులు కాదు, ఎవరో వాళ్ళు. థ్యాంక్ యూ మ్యామ్. తర్వాత